శుభోదయం. నా పేరు బి రాజు. ప్రజెంట్ నేను శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాలలో సీనియర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MA, MED, APSET క్వాలిఫైడ్. 2025లో IPE ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. తెలుగు అనేది ఇంటర్మీడియట్ స్థాయిలో స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్టు. ఆ స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం 99 మార్కులు ఎలా పొందాలి, 100కి 99 మార్కులు ఎలా పొందాలి, దానికోసం విద్యార్థిగా మీరు చేయవలసినటువంటి పని ఏమిటి, ఏ రకంగా చదివితే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అనే విషయాన్ని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోగలగాలి. మనకి తెలుగుకి వచ్చేసరికి తెలుగులో మొత్తం 16 రోమన్స్ ఉంటే ఆ 16 రోమన్ నెంబర్స్లో 10వ రోమన్ నెంబర్ అయినటువంటి సందులు టాపిక్. ఈ సందులు అనేవి ఇంటర్మీడియట్ స్థాయిలో మనకి 12 మార్కులు అనేవి వస్తాయి. ఈ 12 మార్కులకు గాను ప్రతి ఒక్కరూ 12 మార్కులు అనేది తెచ్చుకోగలగాలి. ఎందుకంటే ఈరోజు ఇంటర్మీడియట్ స్థాయిలో 466, 467 మార్క్స్ రావాలన్నా లాంగ్వేజ్ అయినటువంటి తెలుగు చాలా ప్రామాణికంగా మారిపోయింది. ఎందుకంటే 99 మార్కులు వస్తే కానీ తెలుగులో 467 మార్కులు మనం సాధించలేము. కావున ప్రతి ఒక్కరూ ఈ సందులు అయినటువంటి టాపిక్ని బాగా తెలుసుకోగలగాలి. మరి సందులు అనగానే అందరూ గుర్తించుకోగలిగింది ఏంటంటే ఇది కష్టమైన టాపిక్, ఇక్కడ ఏంటి అనేది మాకు తెలియదు అనుకుంటారు. కానీ పాఠ్యాంశముల కన్నా అత్యంత సులభంగా నేర్చుకోవలసినది ఏమైనా ఉందంటే సందులు టాపిక్కే. సందులు అంటే మనం పరిభాషలో మాట్లాడుకోగలిగితే ఏవైనా మన ఊర్లో 2 వీధులు కలిపేది ఒక సంధి ఉంటుంది. 2 వీధులు కలిస్తే ఒక సంధి ఏర్పడుతుంది. అలాగే ఆ సంధిలో నడిచాం, ఈ సంధిలో నడిచాం అనేసి మనం అంటూ ఉంటాం. అదే రకంగా సంధి కూడా అంటే తెలుగు పరిభాషలో ఈ సంధి అంటే అర్థం, సంధి అనగా అర్థం కలయిక అని అర్థం. సంధి అనగా అర్థం కలయిక. సంధి అనగా అర్థం ఏంటంటే కలయిక. ఏంటా కలయిక? 2 అర్థవంతమైన పదాల కలయికను, 2 అర్థవంతమైన పదాల కలయికను సంధి అందురు. 2 అర్థవంతమైన పదాల కలయికను ఏమంటారు? సంధి అందురు. ఏంటి సార్ ఆ 2 అర్థవంతమైన పదాలు ఏంటి అని అనుకుంటే, మనము ప్రతి ఊర్లో దేవాలయాలు ఉంటాయి. అందులో మనకి పురాణ పురుషుడైనటువంటి రాముడు గురించి తెలుసుకుందాం. అలా రామాలయం అనే పదం ఉంది. ఈ రామాలయం అనే పదంలో 2 పదాలు ఉన్నాయి. పదము అనగా కొన్ని అక్షరముల కలయిక. అలాగే ఈ రామాలయం అనేసి 2 అర్థవంతమైన పదాల కలయిక. అది ఎలా అంటే రామ ప్లస్ ఆలయం, రామ ప్లస్ ఆలయం, రామాలయం. ఈ రామ ఆలయాన్ని 2 కలిపి రాస్తే మనం రామాలయం అనే రకంగా చెబుతాం. అర్థమైందా? సంధి అనగా అర్థం కలయిక, 2 పదాల కలయికను సంధి అంటారు. ఏంటి ఆ 2 పదాల కలయిక అంటే రామాలయం అనేది 2 పదాలతో కూడి ఉన్నది. అందులో మొదటి పదం రామ, రెండో పదం ఆలయం. ఈ రామ అనే పదం పూర్వపదంగా చెప్పొచ్చు, పూర్వపదం. అలాగే రెండవ పదమైనటువంటి ఈ ఆలయమును, రెండవ పదమైనటువంటి ఆలయమును ఉత్తర పదం లేదా పరపదం అని అందురు. ఉత్తర పదం లేదా పరపదం అని అందురు. మరి రెండింటి కలయిక వల్ల ఏర్పడినటువంటి సంధి ఏంటంటే సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి.
ఏంటి సార్ సవర్ణ దీర్ఘ సంధి అంటే? సవర్ణములు అనగా అచ్చులు అని అర్థం. సవర్ణములు అనగా అచ్చులు అని అర్థం. బాగా గ్రహించుకోగలగాలి. అంటే అచ్చులకి అచ్చులు తోడైనటువంటి సంధిని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఇలా సందులు తీసుకుంటే మనకి సందులు అనేవి ముఖ్యంగా 2 రకాలు. సందులు అనేవి ముఖ్యంగా 2 రకాలు. అవి ఒకటి తెలుగు సందులు, రెండోది మనం తెలుసుకుంటే సంస్కృత సందులు. పిల్లలు ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ స్థాయిలో వారికి ఉన్నటువంటి అవగాహన బట్టి ఏమనుకుంటారంటే తెలుగు సందులే సంస్కృత సందుల్లాగాను, సంస్కృత సందులే తెలుగు సందుల్లాగాను ఉంటాయి అనుకుంటారు. కానీ మీ అందరికీ బాగా తెలిసినటువంటి సందులు సంస్కృత సందుల గురించి బాగా తెలుసు. అవి ఏంటంట? సవర్ణ దీర్ఘ సంధి. మీకు తెలిసిన దాని నుండి నేర్చుకోవాలి. విద్యను ఎప్పుడు కూడా తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు నడుచుకోవాలి. కాబట్టి మీకు అందరికీ 6th క్లాస్ నుండి అయితేనేమి, మరి ఇంకా చిన్న క్లాసుల్లో అయితేనేమి చూస్తే మీకు సవర్ణ దీర్ఘ సంధులు అంటూ నేర్పుకుంటారు. అలాగే మనం కూడా ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, రెండోది గుణసంధి, మూడవది గుణసంధి, మూడవది రుద్దు సంధి, నాలుగవది అయినటువంటిది యనాదేశ సంధి అనేవి తెలుసుకోగలగాలి. ఈ 4 సంధులు ప్రామాణికంగా ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ 4 నుండి ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సవర్ణ దీర్ఘ సంధి అయితేనేమి, గుణసంధి అయితేనేమి, రుద్దు సంధి అయితేనేమి, యనాదేశ సంధి అయితేనేమి, మనకి క్వశ్చన్ పేపర్ మనకి ఇప్పుడున్నటువంటి టెక్స్ట్ బుక్ ప్రకారం చూసుకుంటే 2018 నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి మోడల్ పేపర్ అన్నింటిలో కూడా ఈ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, రుద్దు సంధి, యనాదేశ సంధి ఇవి లేకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అనేది ఉండదు. ఎందుకు? చాలా ప్రామాణికమైనవి. సందులకు వచ్చేసరికి సంస్కృత సందుల నుండి ఉంటాయి, తెలుగు సందుల నుండి కూడా ఉంటాయి. కానీ మనకిక్కడ కావాల్సినటువంటిది ఈ 12 మార్క్స్కి వచ్చేసరికి మనకి ప్రామాణికంగా మీకు బాగా పరిచయం ఉన్నటువంటి సందులు కాబట్టి ఈ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, రుద్దు సంధి, యనాదేశ సంధిని అనేది మనము ఇప్పుడు నేర్చుకుందాం. ఈ సందులన్నీ మనకి మంచి మార్కులు తేడానికి తోడ్పాటును అనేవి ఇస్తాయి. చెప్పాను ముందుగానే, సంధి అనగా కలయిక అని చెప్పాం. ఏంటా కలయిక అని అంటే 2 అర్థవంతమైన పదాల కలయిక అని చెప్పడం జరిగింది. అందులో ఫస్ట్ది సవర్ణ దీర్ఘ సంధి. ఈ సవర్ణ దీర్ఘ సంధికి వచ్చేసరికి సవర్ణము అనగా అచ్చులు అని చెప్పాం. అచ్చుల కలయికతో మరొక అచ్చు కలయికతో ఏర్పడినటువంటి సంధినే సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. సవర్ణములకు దీర్ఘాలు అనేవి ఏకాదేశంగా వచ్చినటువంటి సంధి. అర్థమైందా? ఫస్ట్ వన్ ఈ సవర్ణ దీర్ఘ సంధికి వచ్చేసరికి ఇది 3 మార్కులు. సవర్ణ దీర్ఘ సంధి ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు? ఉదాహరణకి మనకి మొదటి లెసన్లో ఉంది రూపతిశయము అని ఉంది. రూపతిశయము అని ఉంది. అతిశయం రూపంలో ఎక్కువ అని అర్థం. అతిశయం అంటే అతిశయం. ఈ రూపతిశయం అనే పదము తీసుకుంటే ఇది ధర్మ పరీక్ష అనే పాఠ్యాంశంలోనిది. ఈ పాఠ్యాంశంకి వచ్చేసరికి సంధి అంటే 2 అర్థవంతమైన పదాలని చెప్పాను. మీరు పరీక్షల్లో రాసేటప్పుడు అతను సంధి జరిగిన పదాన్ని ఇస్తాడు కాబట్టి ఆ సంధి జరిగిన పదాన్ని 2 అర్థవంతమైనటువంటి పదాలుగా విడదీయాలి. అలాగే సంధి పేరు రాయాలి, అలాగే సంధి సూత్రం రాయాలి. ఇలా రాస్తే మీకు 3 మార్కులు అనేవి ఒక సంధికి పడతాయి. అలా 4 సంధులకి రాయగలిగితే 12 మార్క్స్ అనేవి 12 మార్కులు అనేవి మీకు రావడం అనేవి జరుగుతుంది. ఈ 12 మార్కులు మనకి
రోమన్ నెంబర్ 1 to 16 తీసుకుంటే అత్యధిక మార్కులు ఉన్న టాపిక్ ఏదని తెలుసుకుంటే మనకి సందుల టాపిక్కే అత్యధిక ఎక్కువ మార్కులు ఉన్న టాపిక్. ఇక్కడ చెప్పాను కదన్నా సవర్ణ దీర్ఘ సంధి అనేసరికి మీకు ఒక సూత్రము చెప్పున్నాను. ఏంటి ఆ సూత్రం అంటే సవర్ణ దీర్ఘ సంధికి వచ్చేసరికి ఆయి ఊరులకు ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనచో వాని దీర్ఘాలు ఏకాదేశమగును. ఇలా ఉన్నటువంటి సంధిని సవర్ణ దీర్ఘ సంధి అని అంటారు. ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘాలు ఏకాదేశం అనేది అవుతుంది. ఆకు ఆ ఈకి ఈ ఊకు ఊ రూకి రు ఇలా అచ్చుకి మరో అచ్చు కలిస్తే అంటే అచ్చుకి అదే అచ్చు అనేది కలిస్తే సవర్ణ దీర్ఘ సంధిగా మనము చెప్పుకుంటున్నాం. ఇలా చెప్పుకునేటప్పుడు సవర్ణ దీర్ఘ సంధిలో రూపతిశయం అనే పదం ఉంది. రూప ప్లస్ అతిశయం అనే రెండు అర్థవంతమైన పదాలుగా విడదీసుకున్నాను. ఈ రెండు అర్థవంతమైన పదాల్లో ఈ రూప అనేది పూర్వపదంలోను, ఈ పా అన్నటువంటి అక్షరంలో ఆ అన్నటువంటి హల్లు, అలాగే ఉత్తర పదం లేదా పరపదంలో ఆ అన్నటువంటి అక్షరంతో ఏకాదేశం చెందడం వలన ఇక్కడ పా అనేటువంటి పదము మనకిక్కడ చేరుతుంది. అంటే సంధి రూపాంతరం అనేది చెందుతుందని అర్థం. మరి మీకు సూత్రం ప్రకారం ఆకి ఆ పరమైన, ఈకి ఈ పరమైన, ఊకి ఊ పరమైన, రూకు రూపరమైన ఇలాంటి అచ్చుకి అదే అచ్చు పరమైనటువంటి సంధులని సవర్ణ దీర్ఘ సంధిగా చెప్పుకున్నాం. ఓకే, ఇలా చేసి సంధిని ఇలా విడదీసి సంధి పేరు రాస్తే అది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. మరి సంధికి ఎలా నోట్కి వచ్చేసరికి ఏంటంట మనం సవర్ణ దీర్ఘ సంధిలో సార్ మీకు తెలుసు కాబట్టి మీరు చెప్పగలుగుతున్నారు, మేము సింపుల్గా ఏదైనా కొండ గుర్తు ప్రకారం మేము ఎలాగైనా ఒక పదం చూసిన వెంటనే ఇట్టంటే అది ఏ సంధి అనేది చెప్పాలి అనే ఆలోచన మీలో ఉండగలిగితే ఆ ఆలోచన అనేది ఎలా చెప్పగలమంటే సవర్ణ దీర్ఘ సంధి యందు సంధి జరిగిన పూర్వపదము అనునిత్యము ఎల్లప్పుడూ దీర్ఘాక్షరమై ఉంటుంది. ఎలా ఉంటుందంటే దీర్ఘాక్షరమై ఉంటుంది. ఇది గమనించాలి విద్యార్థులు. సంధి జరిగిన పూర్వపదము అనునిత్యము ఎల్లప్పుడూ దీర్ఘాక్షరమై ఉంటుందంట. ఆ దీర్ఘాక్షరం దగ్గరే సంధిని మనము రెండు పదాలుగా విడదీసుకోవడం అనేది చేయగలగాలి. రెండు పదాలుగా మనము చేయడం అనేది చేయాలి. ఇది వచ్చేసరికి సవర్ణ దీర్ఘ సంధి. అర్థమైంది కదా అందరికీ? సవర్ణ దీర్ఘ సంధి అంటే ఏంటి? ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైనచో వాని దీర్ఘములు ఏకాదేశమగును అని చెప్పి ఉన్నా. ఏంట ఉదాహరణ? రూపతిశయం, రూప ప్లస్ అతిశయం, రూపతిశయం. అర్థమైందా? సంధి విడదీస్తాం, ఆ సంధిని ఎలా వచ్చిందనేది తెలియజేయడం అనేది జరిగింది. అలాగే సెకండ్ వన్ మనం ప్రతి నోట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నోట్లో నోట్ అంటే గమనిక. ఆ గమనించవలసిన విషయాలు మీరు చెబుతూ ఉంటాను, తెలియజేసుకోండి. నెక్స్ట్ వన్ గుణసంధి పేరులోటి ఉంది. గుణం అంటే మంచి అనేది వాడుకలోకి తీసుకుంటాం. గుణం అంటే మంచి. అలాగే మనం తీసుకుంటాం కదా, గుణం అంటే గొప్ప క్యారెక్టర్ కలిగినటువంటిది, గొప్పదైనటువంటి దాని గురించి తెలియజేసినటువంటి సంధి ఏదైనా ఉందంటే అది గుణసంధి. గొప్ప గొప్ప విశేషమైనటువంటి పదాలు అంటే నామవాచకం సర్వనామం యొక్క గుణాన్ని తెలిపినటువంటి పదాలు ఉంటాయి కదా, ఆ పదాలతో ఏర్పడినటువంటి సంధినే ఏ సంధి అంటారంటే గుణసంధి అంటారు. ఉదాహరణ చూసుకుంటే ఈ గుణసంధి అంటే చూడండి, దేవేంద్రుడు అంటే దేవతల్లో
ఇంద్రుడు గొప్పవాడు అని అర్థం. గజేంద్రుడు అంటారు, అంటే గజము అనగా ఏనుగు అని అర్థం. ఆ ఏనుగుల్లో కల్లా గొప్పది అయిన ఏనుగు అని చెప్పడానికి మనం ఇటువంటిది ఏదైనా విశేషణమైనటువంటి పదాలని, గొప్ప పదాలతో కూడుకున్నటువంటి సంధి ఏదైనా ఉంది అని అంటే అది గుణసంధి అని అర్థం చేసుకోగలగాలి. గుణసంధి అర్థమైందా? గుణం అంటే అర్థమైంది కదా, నామవాచకం సర్వనామం యొక్క గుణాలతో ఏర్పడినటువంటిది. గుణం అంటే గొప్ప అయినటువంటి పదాలతో ఏర్పడినటువంటి సంధి, అదేంటంటే గుణసంధిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, గుణసంధి యొక్క సూత్రం ఏంటి? అకారానికి. దేనికి? అకారానికి. మళ్ళీ ఇక్కడ అకారం అంటే ఏంటో తెలుసుకోగలగాలి. అకారము అనగా అశ్వమైన ఆ లేదా ఆ అని అర్థం. అశ్వమైన ఆ లేదా ఆ అని అర్థం. అంటే ఇక్కడ మనకి అచ్చులకు వచ్చేసరికి రెండుగా చెప్పుకుంటాం కదా. అచ్చులు వచ్చేసరికి అశ్వహచ్చులు, దీర్ఘహచ్చులు అనేది ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే ఆ అకారానికి ఈ ఊ రు పరమైనచో, అకారానికి ఈ ఊరులు పరమైనచో క్రమంగా ఏ ఓ అర్ అనునవి ఏకాదేశమగును. అనునవి ఏమగును? ఏకాదేశమగును. అకారానికి ఈ ఊరులు పరమైనచో క్రమంగా ఏ ఓ అర్ అనునవి ఏకాదేశం అనేది దగును. స్ట్రక్చర్ వేస్తుంది చూడండి. అకారానికి ఇలా, అకారానికి ఈ పరమైంది, అకారానికి ఈ పరమైంది అనుకోండి ఏకారం. అకారానికి ఊ పరమైంది ఓకారం. అకారానికి రూ పరమైంది, అకారం రూ పరమైతే అర్ అనేవి వచ్చు. ఇలా 3 రూపాంతరాలతో ఇక్కడ గుణసంధి అనేది జరుగుతూ ఉంటుంది. అంటే అలా అకారానికి ఈకారం పరమైనప్పుడు ఏకారము, అకారానికి ఊకారం పరమైనప్పుడు ఓకారము, అకారానికి రూకారం పరమైనప్పుడు అరు అనేది వస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే దీనిలో కూడా ఒక పదాన్ని మనం తీసుకుందాం. ఈ మూడింటితో ఏర్పడినటువంటిది ఏదైనా. హితోక్తులు అనే పదం తీసుకుందాం. హితోక్తులు అనే పదం, హితోక్తులు అనే పదం తీసుకుంటే ఆ పదంలో 2 అర్థవంతమైన పదాలు కలిసి ఉన్నాయి. మరి 2 అర్థవంతమైన పదాలు కలిస్తే కదా సంధి. మరి ఇప్పుడు ఆ 2 అర్థవంతమైనటువంటి పదాలతో ఉన్నటువంటి ఈ సంధి కార్యాన్ని మనము విడదీద్దాం. ఎలా విడదీస్తాం? హిత ప్లస్ ఉక్తులు, హిత ప్లస్ ఉక్తులు, హితోక్తులు. చూడండి, హిత తాలో ఏముంది అంటే సంధి అంటే 2 అర్థవంతమైన పదాలు చెప్పాను కదా. మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, రెండో పదాన్ని పరపదం అంటారు. ఈ పూర్వపదంలో ఉన్నటువంటి సంధి జరిగినటువంటి పదం ఏదైతే ఉందో ఆ పూర్వపదంలో తాలో ఏముంది? ఆ అనేది ఉంది. ఈ ఆ అనేది ఏంటంటే అకారం. మరి ఇక్కడ అకారానికి ఏం పరమైంది? పరపదం ఉన్నటువంటి అక్షరము ఊ పరమైంది. మీకు తెలుసు అకారానికి ఊ పరమైతే ఏ కారం వస్తుంది? ఓకారం అనేది వస్తుంది. ఏమొస్తుంది? ఓకారం అనేది వస్తుంది. ఆ ఓ అనేది ఎక్కడుందంట? తోకోత్తమతే తో అంటే ఏమంటున్నాం? ఓ అనే పదాన్ని అంటున్నాం. కావున ఇది హిత ప్లస్ ఉక్తులు హితోక్తులు అంటే గొప్పగైన మాటలు మాట్లాడేవారు, గొప్ప అయినటువంటి మాటలు మాట్లాడేవారిని మరి వక్తులు అంటాం. మరియు అలాగే హితోక్తులుగా తెలియజేస్తూ ఉంటాం మనం. అలాగే ఇది గుణసంధి. అలా నయనేంద్రియం ఇలా ఏ పదాలనంటే మనం తీసుకున్నా అది కూడా గుణసంధి కిందే రావడం జరుగుతుంది. ఇలా ఇది రెండో సంధి గుణసంధి. అలా ఏవేస్తాడు? హితోక్తులు అనే పదం ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి? మొదటగా 2 పదాలుగా విడదీసుకోగలగాలి. హిత ప్లస్ ఉక్తులు హితోక్తులుగా విడదీసుకోగలగాలి.
ఆ తర్వాత పక్కనే సంధి రూపాన్ని రాయాలి. ఆ సంధి ఏంటనేది గుణసంధి అని రాయాలి. తరువాత సంధి సూత్రం రాయాలి. ఏంటి ఆ సూత్రం అంటే అకారానికి ఈ ఊ రులు పరమైనచో క్రమంగా ఏ ఓ అర్ అననివి ఏకాదేశమగునని రాసుకోగలగాలి. ఇది గుణసంధి. సార్ మరి సవర్ణదీర్ఘ సంధికి చెప్పినట్టుగానే దీనికి కూడా ఏమైనా బండ గుర్తులు ఉన్నాయా అని అంటే ఉన్నాయి. అన్ని దగ్గరలా కాదు, కానీ కొన్ని దగ్గరలా ఉపయోగపడతాయి మనకు బండ గుర్తులు. హితోక్తులు అంటే యాత్వం కానీ వాత్వం కానీ ఇటువంటి పదాలు వచ్చేటప్పుడు, యాత్వము వాత్వము ఇటువంటి పదాలు వచ్చేటప్పుడు తప్పనిసరిగా సంధి జరిగినటువంటి పూర్వపదాలు యాత్వాలతో వాత్వాలతో మరియు ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి అది మనము గమనించుకొని అది ఏ సంధి అనేది ఈజీగా మనం చెప్పవచ్చు. ఇక్కడ యాత్వం ఏర్పడిన అలాగే వాత్వం ఏర్పడిన ఇటువంటివి ఏర్పడి అనుకోండి, అది గుణసంధి అని గ్రహించగలగాలి. ఇది గుణసంధికి సంబంధించినటువంటిది. చాలా సింపుల్గా 3 మార్కులు మనము సాధించుకోగలుగుతాం. అలాగే నెక్స్ట్ వన్, ఈ సంస్కృత సంధుల్లో 3వది రుద్దు సంధి. రుద్దు సంధి మనకి మన నిత్య జీవన విధానంలో వృద్ధులు అంటే ముసలివాళ్ళు అని అర్థం కాదమ్మా. వృద్ధులు అంటే ముసలివాళ్ళ. అలాగే మన ఆంధ్ర భాషలో కానీ మన తెలుగు భాషలో కానీ వృద్ధమైనటువంటి అక్షరాలు ఏవైనా ఉన్నాయంటే ఏ ఐ ఓ ఔ ఇవి అంట మన తెలుగు భాషలో ముసలి అక్షరాలు అంట. మరి ఈ అక్షరాలతో ఏర్పడినటువంటి సంధే కాబట్టి దీన్ని ఏమంటారంటే రుద్దు సంధి అంటారు. అంటే రుద్ధమైనటువంటి అక్షరాలతో ఏర్పడింది. అంటే రుద్దులు అంటే ఏజ్ బారినటువంటి వారు, వయసు అయిపోతున్నటువంటి వారు. కాబట్టి ఇది రుద్దు సంధిగా చెప్పుకోవచ్చు సరదా కొలది. ఏ ఐలు ఓ ఔలు. మరి రుద్దు సంధి సూత్రం ఏంటి సార్? సేమ్ అకారానికి ఏ ఐలు పరమైతే, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం. అలాగే అకారానికి ఓ ఔలు పరమైతే, అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశమగును. ఒకసారి సూత్రాన్ని చదువుతాను వినండి. రుద్దు సంధి. రుద్దులు అంటే అర్థమైంది కదా మీకు. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం, అకారానికి ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వచ్చును. దాన్ని ఎలా చెప్పుకుంటామంటే ఉదాహరణకి ఆత్మైక ఎలా చెప్పుకుంటాం? ఆత్మైక ఆత్మ ప్లస్ ఏక ఇలా విడదీసాం. ఆత్మ ప్లస్ ఏక ఆత్మైక. ఆత్మ ప్లస్ ఏక ఈజ్వల్ ఏమవుతుంది? ఆత్మైక అనే పదాన్ని మనము చెప్పుకుంటాం. ఇలా ఆత్మైక తాకనమాట తెత్మా ఆ అంటున్నాం. ఈ పూర్వపదంలో త్మాలో ఆ పలుకుతున్నాం. ఈ అకారానికి ఏం పరమైంది? ఏ పరమైంది. స్ట్రక్చర్ చూద్దాం. అకారానికి ఏ పరమైనా, అకారానికి ఏ పరమైనా ఐపరమైనా వచ్చినటువంటిది ఐకారం. అలాగే అకారానికి ఓ పరమైన మరియు ఔపరమైన వచ్చినటువంటిది ఔకారం. మరి ఇక్కడ అకారానికి ఏం పరమైంది? ఐకారం పరమైంది. అకారానికి ఐకారం పరమైంది కాబట్టి అకారానికి ఏకారం పరమైంది కాబట్టి ఏకారం రావాలి, ఐకారం రావాలి. ఆత్మ ప్లస్ ఏక ఆత్మైక. ఇక్కడ త్వా
ఆ. అకారానికి ఏం పరమైంది? ఏ. మరి అకారానికి ఏకారం పరమైన ఇప్పుడు ఐకారం రావాలి కదా, ఎక్కడ ఉంది? తాకన్మావుడు తెత్మ ఎత్మాకం కింద ఎత్తుమితే ఐ. ఇగోండి ఇక్కడ ఉంటుంది. ఆత్మైక, ఆత్మైక. అలా అకారానికి అకారం పరమైనప్పుడు అష్టైశ్వర్యం, అష్ట ప్లస్ ఐశ్వర్యం అష్టైశ్వర్యం. అలాగే అకారానికి ఓకారం పరమైనప్పుడు వనౌషధి, వనా ప్లస్ ఓషధి వనౌషధి. అర్థమైందా? వనా ప్లస్ ఔషధి వనౌషధి. ఈ రకంగా మనము ఈ రుద్దు సంధి గురించి చెప్పుకోవచ్చు. అలాగే తదుపరి సంస్కృత సంధుల్లో మనకి 4వది అయినటువంటిది ఏంటంటే యనాదేశ సంధి. యనాదేశ సంధి, యనాదేశ సంధి. యనాదేశ సంధి 4వది. యనాదేశ సంధి మనకి చూడండి, ఎడాగమ సంధి ఉంది. ఎడాగమనం అనేది ఆగమనమైనటువంటి సంధి. ఇక్కడ యా అనేది ఆదేశమైనటువంటి సంధి. ఆగమన సంధులు ఆదేశ సంధులు అనేవి ఉంటాయి. తదుపరి క్లాసుల్లో మీరు నేర్చుకోవచ్చు. యనాదేశ సంధి ఏంటి సార్? యనాదేశ సంధి సూత్రం ఏంటి? అర్థమందా? యనాదేశ సంధి సూత్రం అంటే ఈ ఊరులకు అసవర్ణములైన ఈ ఊరులకు అసవర్ణములు అయిన అచ్చులు పరమైనప్పుడు, ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా, ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా పరమైనప్పుడు క్రమంగా యా వా రా లు. ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏమొచ్చును? యా వా రా లు ఏమవుతాయి? ఏకాదేశమగును. ఇలా తెలుపుకోగలరు. యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యా వా రా లు అనేవి ఏకాదేశం అనేది అవుతుంది. ఇక్కడ ఈకి అసవర్ణమైనటువంటి అంటే అసవర్ణములైన అచ్చులు అంటే సవర్ణములు కానివే అని అర్థం. అసవర్ణములు అంటే సవర్ణాలు కానివే కదా. మరియు ఈకి అసవర్ణమైన అచ్చు యా. ఈకి యా వస్తే యా, ఊకి ఓ వస్తే వా వచ్చినప్పుడు వా. అలాగే రూకి మరియు రూకి ఏమొచ్చినప్పుడు రా వస్తే, రూకి రా వచ్చేటప్పుడు ర. ఇటువంటి అసవర్ణమైన అచ్చులు అనేవి కలుగుతుంటాయి. వీటితో ఏర్పడినటువంటి సంధుల గురించి మనము ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం. అంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు అనేవి ఏకాదేశం అవుతుంది. అంటే ఏంటది? ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమడి యావారాలు అంటే ఎగ్జాంపుల్ అత్యంత అనే పదం తీసుకుందాం. అత్యంత అనే పదంలో మనం పదాన్ని 2 పదాలుగా మనం విడదీసుకోగలగాలి. ఒక పూర్వపదం గాను ఒక పరపదం గాను. అతి ప్లస్ అంత, అతి ప్లస్ అంత. అంటే అతి ఈ అనేది ఏంటి? ఇకారం. అంటే చెప్పాను, ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు అనేవి ఏకాదేశంగా వస్తాయి. అతి ఫస్ట్ ఈకారం వచ్చింది. మరియు అకారం అంటే యనాదేశ సంధిలో ఈ ఊరులకు ఈకి ఏం పరమైంది? అచ్చు పరమైంది. అంటే అసవర్ణమైనటువంటి అచ్చు పరమైనది. అంటే ఈ ఆస్థానంలో ఏమొచ్చి చేరుతుందంట? సంధి జరిగేటప్పుడు యా అనేది వచ్చి చేరుతుంది. అంటే ఈకి అసవర్ణమైనటువంటి అచ్చు అనేది అసవర్ణమైన అచ్చు అయినప్పుడు అచ్చులు పరమైనప్పుడు ఏమవుతుందంటే యా అనేటటువంటి అక్షరం
మరియు యాగా మారుతుంది. చూడండి, అత్యంత ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏమొస్తాయి? యా, వా, రాలు అనేవి వస్తాయి. ఏంటంటే ఉదాహరణ ఏంటి? అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. తీలో ఏముంది? ఈ ఉంది. ఈకేం పరమైంది? అచ్చు పరమైంది. ఈ అచ్చు ప్లేస్లో ఏమొస్తుంది? అసవర్ణమైనటువంటి అచ్చు అనేది వస్తుంది. ఏంటి అసవర్ణమైన అచ్చు? ఈ వచ్చేటప్పుడు యా అనేది రావడం జరుగుతుంది. ఎలా? అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. ఇక్కడ చూడండి, ఈ వస్తే యా అన్నాం కదా, తాకింది ఏమవుతుంది? యావత్ అనేది ఉంది. తాకింది ఏమవుతుంది? యావత్ అనేది ఉన్నది. అతి ప్లస్ అంత, అత్యంత అనేది అవుతుంది. అలా మరికొన్ని ఉదాహరణలు. దీంట్లో సింపుల్ ఏంటి సార్, మనము యనాదేశ సంధిని ఎలా చెప్పగలము పదం చూసిన వెంటనే అంటే, సంధి జరిగినప్పుడు పూర్వపదము అనునిత్యము ఎల్లప్పుడూ కూడా సంయుక్త అక్షరాలతో ఏర్పడతాయి. సంయుక్త అక్షరం అంటే ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చి చేరడం, పిత్రాంశ ఇటువంటివి. అలాగే అత్యంత, అతి ప్లస్ అంత, అత్యంత. ఈ రకంగా మనము సంధిని విడదీయాలి, సంధి పేరు రాయాలి, సంధి సూత్రం రాయాలి. ఇలా రాస్తే మనకి 3 మార్కులు అనేది వస్తుంది. మరి అత్యంత అనేటప్పుడు ఏ సంధి అవుతుంది? యనాదేశ సంధి అనేది అవుతుంది. ఈ రోజుకు మనం ఏ సంధులు పూర్తి చేసామంటే, ఇంటర్మీడియట్ సిలబస్ మేరకు మనకున్నటువంటి సంస్కృత సంధులు అనేది చెప్పుకున్నాం. ముఖ్యంగా గమనించగలిగితే ఈ 4 కూడా ఉదాహరణలు వస్తాయి. 12 మార్కులు ఎక్కడే వస్తున్నాయి. అర్థమైందా? అలాగే తదుపరి మనం మిగతా ఏ విషయాలు నేర్చుకుంటామంటే, మనం తెలుగు సంధులు అంటే నేర్చుకుంటాం. తెలుగు సంధులు అంటే అందరికీ తెలిసినవే. అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి, మరియు సరళాదేశ సంధి, ఎడాగమ సంధి, ఇటువంటివి గషడదవాదేశ సంధి. ఇవన్నీ మనము తదుపరి క్లాసుల్లో నేర్చుకుందాం. అందరికీ థ్యాంక్స్, ధన్యవాదాలు. అలాగే మీరందరూ ఈ సంధి పాఠ్యాంశాన్ని, వ్యాకరణాంశాన్ని విని, ఈ సంధుల తాలూకు వ్యాకరణాంశాలు విని 12 మార్కులు తెచ్చుకుంటారని ప్రతి ఒక్క విద్యార్థినికి నా యొక్క శుభాశీస్సులు అనేది, మరియు ముందుగా ఆల్ ద బెస్ట్ అనేది తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.